సభాధ్యక్షులు గౌరవనీయులు ఎల్లారెడ్డి శాసనసభ్యులు రవీందర్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారు, ఇంద్రకరణ్ రెడ్డి గారు, నీటిపారుదల శాఖ మంత్రివర్యులు హరీష్ రావు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు పాటిల్ గారు, గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ గారు, ఐక్యరెడ్డి గారి పేరు చెప్పలేదా? చెప్పిన కదా, చెప్పేసిన నేను, మీరు ఇన్లే. జీవన్ రెడ్డి గారు, షకీల్ అహ్మద్ గారు, గోవర్ధన్ గారు, శాసన మండలి సభ్యులు గౌడ్ గారు, గంగాధర్ గౌడ్ గారు, శాసనసభ ఉపసభాపతి శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గారు, నిజామాబాద్ ఎమ్మెల్యే గౌరవనీయులు గుప్తా గారు, జూకల్ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ రాజేశ్వరరావు గారు, వేదికను అలంకరించినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ గారు, రాష్ట్ర ప్రభుత్వానికి నీటిపారుదల రంగంలో తెలంగాణ ఉద్యమం జరిగే రోజులలో ఒక చీఫ్ ఇంజనీర్గా రిటైర్ అయిపోయి కూడా నేను మౌనం పాటించకూడదు, నా తెలంగాణ బిడ్డలు పోరాటం చేస్తున్నారు, ఖచ్చితంగా తెలంగాణ బిడ్డలకు నీళ్లలో జరిగిన అన్యాయం ఏందో ఊరు తిరిగి చెప్తా అని చెప్పి ప్రతిజ్ఞ తీసుకొని అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు చేసి తెలంగాణ సమాజానికి వాస్తవాలు చెప్పి నీళ్లు నిజాలు అనే పుస్తకం, అద్భుతమైనటువంటి పుస్తకాన్ని, వాస్తవాలు నిప్పులాంటి నిజాల్ని ప్రపంచం ముందు పెట్టి ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి నీటిపారుదల రంగ సలహాదారుగా ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఆర్ విద్యాసాగర్ రావు గారు, ఇరిగేషన్ శాఖ కార్యదర్శి మిత్రులు జోషి గారు, ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్ రావు గారు, జిల్లా కలెక్టర్ గారు రొనాల్డ్ రోస్ గారు, జిల్లా స్థానిక సంస్థల ప్రతినిధులు, కార్యక్రమంలో ఆసీనులైనటువంటి అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికి నమస్కారాలు. 1000 ఏండ్ల కింద కాకతీయ రెడ్డి రాజులు వాటర్ షెడ్ అంటే ఏందో ప్రపంచానికే నేర్పించే విధంగా అద్భుతమైనటువంటి 70-80 వేల గొలుసు కట్టు చెరువులు తెలంగాణలో నిర్మాణం చేసినారు. ఆ నిర్మాణం చేస్తే తెలంగాణ అద్భుతంగా అన్నం తిన్నది, చాలా గొప్పగా బతికినాం. ఒకప్పుడు కాకతీయ రాజులు నిర్మించినటువంటి, ఆ తదనంతరం కులీ కుతుబ్ షాలు నిర్మించినటువంటి, ఆ తదనంతరం నిజాం నవాబులు నిర్మించినటువంటి చెరువులన్నీ కూడా 15 నుంచి 16 లక్షల ఎకరాలకు తెలంగాణ ప్రాంతంలో నీళ్లు అందించేవి. ఈరోజు ఎంత అందిస్తున్నదో మీ అందరికీ తెలుసు. 1-2 లక్షలు కూడా లేదు. ఎక్కడికి పోయింది మన ఆయకట్టు? ఎవరెత్తుకొని పోయినరు? ఎక్కడికి పోయినాయి? ఇలా తెలంగాణ సమాజం ఇది బాగా గట్టిగా ఆలోచించాల్సిన విషయం. కాకతీయ రెడ్డి రాజులు ఆనాడు ఒక శిలాశాసనం పెట్టిండ్రు. ఆ శాసనం ఏంటంటే, రాజులు అన్నప్పుడు యుద్ధాలు, ఆక్రమణలు జరుగుతాయి కాబట్టి ఒకవేళ మా సామ్రాజ్యం మీద ఎవరైనా రాజులు దండయాత్ర చేసి మా రాజ్యాన్ని గుంజుకున్నారు, మనుషులను చంపినా మంచిదే, మా బురుజులు కోటలు కూలగొట్టినా మంచిదే, ఇంకేమైనా ఖరాబు చేసినా మంచిదే, కానీ ప్రజలకు అన్నం పెట్టేటువంటి ఈ చెరువులు మాత్రం ధ్వంసం చేయొద్దని చెప్పి 1100 ఏళ్ల నాడు మన రాజులు పెట్టిండ్రు. ఈవెన్ శత్రువులు కూడా విజ్ఞప్తి చేసిండ్రు. కాకతీయులు చాలా యుద్ధాలు చేసిండ్రు, చాలా దాడులు జరిగినాయి, శత్రు రాజులు వచ్చి ఆక్రమించుకున్నారు, కానీ చెరువులు నాశనం చేయలే. ఆనాటి రాజులు శత్రు రాజులు అయినప్పటికీ కూడా మన చెరువులు నాశనం చేయలే, ఒక నిబద్ధతను పాటించినారు. కానీ 1956లో మన కర్మగాలి ఆంధ్రప్రదేశ్లో కలిసిన పుణ్యానికి ఆంధ్ర రాజులు మాత్రం మన చెరువులన్నీ నాశనం చేసినారు. రవీందర్ రెడ్డి గారు చెప్పినారు, ఏంది ఉపాయం? ఇవాళ చూసినాం, సదాశివనగర్ పాత చెరువులో
పునాది రాయి వేయడమా శంకుస్థాపన చేయడమే కాకుండా నేను చూడానని చెప్పి అధికారులందరూ చూడాలి, ప్రభుత్వానికి అర్థం కావాలని చెప్పి రవీందర్ రెడ్డి గారు గుంత తీసినారు. ఈ చెరువులో ఎంత పూడిక మట్టి ఉన్నదని 7-8 ఫీట్ల మట్టి పూడిక పోయి ఉన్నది. మరి 60 ఏళ్ళ శిలుము కదా, ఒకరోజు తను వదులుతాది. ఇంత నాశనం చేసి ఎక్కడ పోయినా మన చెరువుల బతికింతే. వాళ్ళు అట్లా చేస్తే మనం కూడా రైతులం ఏం చేసినాం, బస్తా కాదు 2 బస్తాలు చల్దాం రా అని చెప్పి చెల్లర మట్టి తీసుకుపోయి పొలాలలో కొట్టుకుంటూ కూడా బంద్ చేసినాం కదా. బంధు పెట్టిన మునిపైతే బాగా ఎండాకాలం వస్తే అప్పుడు ట్రాక్టర్లు లేకుండే ఎడ్ల బండ్లతోనైనా సరే చెర్ల మట్టి అంతా ఎండాకాలంలో పెరండ్లకు పొలాలలో కొట్టేది, మంచి సారం పెరిగేది భూమిలో. వాళ్ళు ఆంధ్రలో అట్లా చేసిండ్రు, మనమేమో ఎరువు బస్తాలు ఎక్కువ వేసి పొలాలు ఖరాబు చేసుకున్నాం, చెర్లన్నీ పూడిక తెచ్చుకున్నాం. దాని ఫలితం ఏమైంది, చెర్లన్నీ తాంబాలలాగా మారిపోయినాయి. అడవులు నరికేసిండ్రు, అడవులు నాశనమైనవి. మంచి వర్షాలు పడేదే తక్కువ. ఎప్పుడైనా గసారం బాగుండి మంచి కాలం అయితే చెరువులలో నీళ్లు నిలువై ఎక్కడెక్కడ వెళ్ళిపోతాయి. ఉద్యమం జరిగే సమయంలో ప్రతి ఉపన్యాసంలో నేను చెప్పిన, కామారెడ్డిలో నేను ఇన్ఛార్జిగా వచ్చినప్పుడు ఆ రోజు నేను నగర్ కూడా వచ్చే ఓ రోజు ఉండిపోయినా, అంటే ఒక పూట వచ్చిపోయిన దీన్ని దర్శనం చేసుకొని పోయినాం. ఆ రోజు కూడా ఈ చెరువుల మీద నేను మాట్లాడినా, మొత్తం చెరువులు నాశనమైనవి. మా తెలంగాణ రాష్ట్రం మేము తెచ్చుకుంటాం, మళ్ళీ కాకతీయ రెడ్డి రాజులకు దండం పెట్టి మేము ఖచ్చితంగా మా చెరువులు కలకల్లాటట్టు చేసుకుంటామని చెప్పి ఉద్యమ సందర్భంలో నేను చెప్పిన. ఉద్యమం గెలిచింది, తెలంగాణ వచ్చింది, ఎన్నికలు జరిగినాయి. ఉద్యమ నాయకత్వానికే ప్రజలు పట్టం కట్టిండ్రు. ఆనాడు ఉద్యమంలో పాల్గొన్న నాయకులు, జైల్లో పోయిన నాయకులే ఇలా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా మీరే దీవించే అవకాశం ఇచ్చి నిలబెట్టిండ్రు. మరి ఇలా ఏం జరగాల, ఏడాది తిరగక ముందే మొత్తం అంతా కూడా అధికారులు లేకపోయినా, వనరులు సరిగా లేకపోయినా, కొత్త రాష్ట్రమైనా మొత్తం విషయాలన్నీ అర్థం చేసుకొని సర్వే చేయించి ఇంజనీర్లను ఉరుకులు పరుగులు పెట్టించి మొత్తం వివరాలు తెప్పించుకున్నాం. పోయినాయి. మిగిలిన వాటిలో 46,000 చిల్లర చెరువులు ఉన్నాయి. ఈ 46,000 చెరువులు ఖచ్చితంగా మొత్తం పూడిక పోవాలి, కట్టలన్నీ బందోబస్తు కావాలి, మత్తళ్ళు తూములన్నీ బందోబస్తు కావాలి, పంట కాలువలు కూడా మంచిగా కావాలి. మన అదృష్టం మంచిగుండి 1 సంవత్సరం కాలం అయితే 3 ఏళ్ల దాకా కరువు మన దిక్కు మర్రి చూడద్దు. ఆ పరిస్థితి మనం అందరం తెచ్చుకోవాలి. ఖచ్చితంగా అందరం పిడికిలు పట్టాలి. అందరం ఎక్కడో అక్కడ బూనుకుంటేనే తయారైతుంది. నేను మంత్రి హరీష్ రావు గారికి చెప్పిన, ఎక్కడైతే గ్రామాలలో రైతులు ముందుకు వస్తారో పువ్వు మట్టి అంతా మీద ఉండే మట్టి వాళ్ళ పొలాలకు ఇవ్వండి, మీరు గవర్నమెంట్ తవ్వండి, ట్రాక్టర్లు వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళ ట్రాక్టర్లో వాళ్ళ పొలాల్లో కొట్టుకోమని చెప్పండి, మంచి లాభం జరుగుతుందని నేను చెప్పిన. రైతులు సోదరులందరినీ నేను మనవి చేస్తా ఉన్నా, దయచేసి మీరు అందరూ, ఇంత మంచి అవకాశం దొరకదు. ఈ వేదిక నుంచి, నగర్ నుంచి నేను ఈరోజు తెలంగాణ 50 మంది రైతులకు ఈ సందేశం చెప్తా ఉన్నా. ఈ 2-3 నెలల పాటు బ్రహ్మాండంగా ఎక్కడ చూసినా మీరు చరిత్రలో కనిమి నెరగని విధంగా 9,000 చెరువుల మరమ్మతులు బ్రహ్మాండంగా జరగబోతాయి. ఇంతకుముందు నాకు ఇక్కడ మిత్రులు చెప్తా ఉన్నారు, శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు పాపం మాదంతా బూజు పట్టిన వారం, మా లెక్కనే మీరు కూడా ఉండాలి అంటారు. అన్ని వాళ్ళకి బాధనే. నేను ఇంజనీర్ సోదరులందరికీ మనవి చేస్తా ఉన్నా, జిల్లా కలెక్టర్ గారికి కూడా నేను ప్రత్యేకంగా చెప్తా ఉన్నా, గతంలో మీద పనిచేసి దొంగ బిల్లు లేవట్టుకుంటే ఇదే జిల్లాలో మరమ్మతులు చేసిన అనేక చెరువులు తెగిపోయినాయి. ఆ తెగిపోవడానికి ఎవడెవడైతే బాధ్యుడు ఉన్నాడో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ పనులు ఇయ్యొద్దని చెప్పి వాళ్ళని బ్లాక్ లిస్టులో పెట్టాలని చెప్పి ఈరోజు నేను అధికారులకు ఆదేశం ఇస్తా ఉన్నా. ఈ దొంగ కాంట్రాక్టర్లు మనకు అవసరం లేదు. గతంలో ఏ చెరువు మీద ఎవడు పనిచేసిండు, ఏ చెరువు తెగిపోయింది, ఆ వివరాలను తీయించాలి. గౌరవ మంత్రి గారికి, జిల్లా మంత్రి గారికి, జిల్లా ఎమ్మెల్యేలందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ఆ దొంగలు మళ్ళా వస్తే మళ్ళా మొదటికే వస్తుంది కాబట్టి ఓపెన్ టెండర్ పిలుస్తున్నాం, ఎలక్ట్రానిక్ పిలుస్తున్నాం, ఆన్లైన్లో పిలుస్తా ఉన్నాం. దానికి వీళ్ళు వాళ్ళనే భేదం లేదు. ఎవరు టెండర్లు వేసినా పాల్గొవచ్చు, పనులు చేయవచ్చు. నాణ్యత ప్రకారం చేయాలి. కానీ నాణ్యత ప్రకారం ఎవరైతే చెయ్యరో వాళ్ళు ఎవరైనా సరే
జైలుకు పంపించేది కూడా ఖాయమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇది గత సమయం కాదు, గత ప్రభుత్వం కాదు, ఇది మన తెలంగాణకు ప్రాణం. చెరువు మన గుండెకాయ, చెరువు మన కల్పతరు. అది బాగుంటే ఎన్నెన్ని బాగుంటాయో ఇంతకుముందు హరీష్ రావు గారు ఉపన్యాసంలో చెప్పిండు. ఎంతమందిని బతుకుతామో, ఒక చెరువు మంచిగుంటే ఎంత ఆధారం ఉంటుందో అద్భుతంగా దాన్ని వివరించి కూడా చెప్పడం జరిగింది. మీకు అందరికి తెలుసు, మాకంటే ఎక్కువ మీకు అర్థమవుతుంది. పొద్దున్న లేస్తే గ్రామాల్లో ఉండేది మీరు, చెరువు నిండితే ఎట్లుంటుందో, చెరువు ఎండితే ఎట్లుంటుందో మీకు బాగా తెలుసు. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ఉపయోగించుకోవాలి. యావత్తు తెలంగాణ రైతాంగం ఖచ్చితంగా దీన్ని ఒక పవిత్ర యజ్ఞంలాగా మన భవిష్యత్తు బతుకుకు ఆధారంగా ఈ చెరువులన్నీ అద్భుతంగా తయారు చేసుకోవాలని నేను తెలంగాణ రైతాంగం మొత్తానికి పిలుపునిస్తా ఉన్నాను. హరీష్ రావు గారికి నాదొక విజ్ఞప్తి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రాజెక్టులు లేవు, కెనాల్స్ లేవు. వీళ్ళ ఆధారం అంతా కూడా వర్షం మీద ఆధారమే, బోర్ల మీద ఆధారమే. కాబట్టి మీరు 30 కోట్ల రూపాయలు ఎల్లారెడ్డి నియోజకవర్గానికి మంజూరు చేసినారు. కానీ దాన్ని డబల్ చేయాల్సిన అవసరం ఉంది. మీకు అడిషనల్ పనులు నేను సమకూర్తాను. 30 కోట్లకు బదులు 60 కోట్ల రూపాయలు ఎల్లారెడ్డి నియోజకవర్గానికి మంజూరు చేస్తున్నా అని చెప్పి నేను ప్రకటిస్తా ఉన్నాను. రేపే మీకు జీవో కూడా ఇష్యూ చేస్తాం. పాత బడ్జెట్లో కొత్త బడ్జెట్లో కలిపి ఇంకో 160-170 చెరువులు కూడా మీరు తీసుకోగలుగుతారు. నాకు ఇంతకుముందే రవీందర్ రెడ్డి గారు చెప్పారు, అన్నా మా దగ్గర 864 చెరువులున్నాయి, నాకు 140 వచ్చినాయంటే 100% నువ్వు కష్టపడు, నీకు ఇంకో 30 కోట్లని మంజూరు చేస్తా, హరీష్ రావుతో కొట్టాడని ఇప్పిస్తా అని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మంజూరు చేస్తా ఉన్నాం. రవీందర్ రెడ్డి గారికి, పోచారం గారికి, జిల్లా శాసనసభ్యులకు, మా విప్ గోవర్ధన్ గారికి, మా పార్లమెంట్ మెంబర్ పాటిల్ గారికి నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా. ఎమ్మెల్యేలం, ఎంపీలం, మంత్రులం అంటే నేల విడిచి సాము చేయొద్దు. మనం చేసే పని ఎక్కడనో లేదు, హైదరాబాద్లో లేదు, ఢిల్లీలో లేదు. ఇక మనం చేసే పని సదాశివనగర్ పాత చెరువులో ఉన్నది, ఎల్లారెడ్డి గ్రామాలలో ఉన్న చెరువులో ఉన్నది. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడేం చలి పెడతలేదు, వాన కాదు. ఎమ్మెల్యేలు అందరూ చిన్నపాటి టెంట్ వేసుకొని చెల్లరనే పండాలి, చెల్లరనే ఉండాలి, రైతులతో కలిసి అన్నం తినాలి. అంత పట్టు పట్టాలి, అంత మొండి పట్టు పడితేనే పని వరుస అవుతుంది. తెలంగాణ మాత్రం వట్టిగా వచ్చిందా మనకు? ఎన్ని బాధలు పడ్డాం, ఎన్ని తిప్పలు పడ్డాం, చివరికి సత్యదాకా తయారైన అంత తెగిస్తేనే తెలంగాణ వచ్చింది. ఇప్పుడు కూడా తెలంగాణ నిలిచి గెలవాలి, దేశం ముందు రుజువు చేసుకోవాలి. బేష్ తెలంగాణ బిడ్డలు గొప్పలురా, సాధించుకున్నారు. అక్కడ చూడు వాళ్ళు కాకతీయ మిషన్ ఎట్లా చేసుకున్నారో, అక్కడ చూడు రోడ్లు ఎట్లా చేసుకుంటున్నారు అని చెప్పి అద్భుతంగా దేశం ముందు మనం నిలిచి గెలిచి చూపెట్టాలి. దానికోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు దయచేసి 4 రోజులైతే అసెంబ్లీ అవుతుంది, మీరు హైదరాబాద్లో కనబడద్దు. ఏ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే చెర్ల పొంట కుంటల పొంటనే ఉండాలి. ఇక మన ముందు కనబడతా ఉన్నది దరిద్రం అంతా, ముందనంతా కనబడతా ఉన్నది అదే లొట్టపీస్ ఎట్లా అంటాం మనం, మొత్తం అదే. దాని జాగల నేను మళ్ళా ఏడాది నాడు గ్యారంటీ హెలికాప్టర్లో ఇన్నే దిగుతా, ఖచ్చితంగా దిగుతా. ఎందుకంటే నేను స్టార్ట్ చేసిన చెరువు కాబట్టి ఇది అన్ని రకాలు కావాలి. ఈ తూడి చెట్లు, లొట్టపీ చెట్ల జాగల నీళ్ళ తలుకులు కనబడాలి, నీళ్ళ తొలుకులు కనబడాలి, బ్రహ్మాండంగా నీళ్ళు కనబడాలి. అప్పుడే మనకు సంతోషం అవుతుందని మనవి చేస్తా ఉన్నా. ఈ చెరువు కూడా హరీష్ రావు 38 లక్షలు ఇచ్చిండు. అది ముక్కులకు కాదు, నోట్లకు కాదు, చెవులకు కాదు. అదేమో బొందల పడేట, అది 8-9 ఫీట్లు పొడుకున్నది. మరి చెరువేమో 92 ఎకరాల దీని శిఖమే ఉన్నది. మరి 92 ఎకరాల శిఖంలో 35 లక్షలు తీయమంటే యాడికెళ్ళి తీయాలి, ఎత్తు తీయాలి. దీన్ని నేను చేసిన కాబట్టి హరీష్ రావు ఇవ్వకుండా మంచిదే. నా డబ్బుల నుంచి ఇంకా ఒక 1,50,00,000 రూపాయలు నేను మంజూరు చేస్తా ఉన్నా. మినీ ట్యాంక్ బండ్ లాగా సదాశివనగర్ అన్నదమ్ములు, ఆడబిడ్డలు బతుకమ్మ చేసుకున్న ఈ చెరువు కట్ట మీద గర్వంగా కూర్చుండి సద్దులు తినే విధంగా చెరువు కట్ట బలవాలి, ఈత చెట్లు పెట్టాలి, మన గీత కార్మికులు మళ్ళా చక్కటి ఈతకాలు పోయాలి, ఈ మందుకాలు బంద్ కావాలి. మొత్తం చెరువులలో మొత్తం ఈత చెట్లన్నీ కూడా తయారు చేస్తున్నాం. ఇప్పటికే ఒక 28 లక్షలు ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా కట్టలకు పెట్టినట్టయితే మనందరికి తెలుసు, చెరువు కట్ట కింది బాగాన నిమ్ము బాగుంటుంది, నీరు బాగుంటుంది. దానివల్ల ఈత చెట్లు ఏపుగా పెరుగుతాయి, కళ్ళు కూడా బాగా వారుతుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకే మనం వెనకడ చూస్తే ఈ నగర చెరువు కట్ట కూడా ఉన్నాయి, ఈత చెట్లు కింది బాగానే ఉంటాయి. అట్లనే ప్రతి చెరువు కాడ పెట్టుకున్నట్టయితే, నిన్న నాకు ఇంజనీర్లు చెప్పిండ్రు ఈత చెట్లు పెట్టాలి సార్ అని వాళ్ళు చెప్పిండ్రు. కట్ట బొంగలు పడుతుంది, మన అంటే పడదు సార్, అది బాగా గట్టిగా కట్టను కాపాడుతుంది. వెనకడ పెద్దలు అందుకే ఈదులు పెట్టిండ్రు. మనం కూడా కట్ట కింది భాగంలో నీళ్ళు అవతల వైపు
కట్ట కింది దిక్కు ఈదులు పెట్టుకోవాలని చెప్పిండ్రు. మా గంగాధర్ గౌడ్ గారు ఎమ్మెల్సీ గారు ఇక్కడనే ఉన్నారు. గీత కార్మికుల బాధ వారు ఎప్పుడు నాదని చెప్తా ఉంటారు. నేను గంగాధర్ గౌడ్ గారితో మనవి చేస్తా ఉన్నా, మీరు నిజామాబాద్ జిల్లాకు ఇక్కడ ఫారెస్ట్ కన్జర్వేటర్ గారు కూడా ఉన్నారు, మీకు ప్రత్యేకంగా ఆ చెట్లు ఎక్కువ ఇప్పిస్తాం. తప్పకుండా కట్ట కింది వైపున ఏ చెరువులు అయితే ఇప్పుడు అన్ని తీసుకుంటున్నామో నిజామాబాద్ లో మొత్తం ఈత చెట్లు పెంచిపోయండి. గీత కార్మికులకు మనం సాయం చేసినట్టు కూడా అయిద్దని గంగాధర్ గౌడ్ ఎమ్మెల్సీ గారు కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ ప్రకారంగా ఒకటి ఒకటి చేసుకుంటూ తెలంగాణ మొత్తం ముందుకు పోవాలి. చెరువులు చేసుకోవాలి,